రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఇలాఖాలో ఆసుపత్రుల తీరు ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు పలుమార్లు ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీలు చేసిన సంగారెడ్డి జిల్లా జోగిపేట 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల తీరు మారడం లేదు. సాక్షాత్తు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఇలాఖాలోని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మూలాన రోగులకు వైద్య సేవలు అందక వైద్యానికి సృష్టి చేసింది. వైద్యుల విధులు డుమ్మాలపై వైద్య శాఖ సీరియస్ గా దృష్టి సారించింది. విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే సస్పెన్షన్ వేటు తప్పదని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ డాక్టర్లను హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం జోగిపేటలోని 100 పడకల ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా సమయానికి విధులు హాజరు కాని డాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 22 మంది డాక్టర్లకు గాను 5 మంది డాక్టర్లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని గుర్తించిన రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ డాక్టర్ల తీరుపై అసహనాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఆసుపత్రిలోని రికార్డులను పరిశీలించారు. డ్యూటీ రిజిస్టర్లో డాక్టర్లకు ఆబ్సెంట్ వేసి రిమార్కులు రాశారు. వైద్యులు ఆసుపత్రిలో విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని ఈ సందర్భంగా కమిషనర్ అజయ్ కుమార్ హెచ్చరించారు. మొన్నటే వాడుకోవాలి. ఇక్కడ కూర్చోను ఎవరు లేరా అమ్మా? ఎంతసేపు అయింది? అప్పటి నుంచి ఖాళీగానే ఉందా? ఏడుకెళ్ళి వచ్చినావు అమ్మా? ఇక్కడే ఇక్కడ నేనే వచ్చి హాస్పిటల్ ఎవరు ఉంటారా? లేదు సార్, ఉన్నాను సార్. వచ్చేసి నేను సైన్ చేసి హాస్పిటల్ పేషెంట్స్ అంతా వెయిటింగ్ ఉంటారు. మా ఓపీస్ అంటే బద్నాం అవుతున్నారు, ఇంకా కొద్దిగా అవుతారు. అనస్థెటిస్ట్ కమిషనర్ గారు వాళ్ళ అనుకోకుండా సడన్ విజిట్ చేశారు ఏరియా హాస్పిటల్ జోగిపేట. వచ్చి ఓపీ లివర్ అవన్నీ చూశారు. డాక్టర్స్ అటెండెన్స్ రిజిస్టర్ చూశారు, సిస్టర్స్ అటెండెన్స్ రిజిస్టర్. అందులో కొంతమంది డాక్టర్స్ యాబ్సెంట్ అయ్యి ఉన్నారు, వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కొంతమంది లేటుగా వచ్చారు.
ఉన్న డాక్టర్స్ని ఓపీ చూసుకోమని చెప్పి సారు హాస్పిటల్ మంచిగా నడిపించమని చెప్పి వెళ్ళారు. మొత్తం ఎంతమంది డాక్టర్స్ మేడం ఇక్కడ హాస్పిటల్లో? డాక్టర్స్ 21 మెంబర్స్ వరకు ఉన్నారండి. దానిలో ఒక 5-6 మెంబర్స్ అటెండ్ అయ్యారు. మిగతా వాళ్ళు సార్ వెళ్ళిన తర్వాత వచ్చారు. బట్ ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ వరకు వచ్చారండి. పేర్లు చెప్పగలుగుతారా మేడం? వచ్చిన వాళ్ళు డాక్టర్ స్వర్ణలత, డాక్టర్ స్వరూప్, డాక్టర్ శ్రావణి, డాక్టర్ సతీష్, డాక్టర్ కిరణ్, లేట్గా వచ్చిన వాళ్ళు ఎంతమంది మేడం? అశోక్ కుమార్ సార్, డాక్టర్ శివశంకర్ రెడ్డి,